Hey viewers, welcome to the part 2 video of Shirdi vlog. Last time Nasik వెళ్ళిన images ఇవి. లాస్ట్ టైం నాసిక్ వెళ్ళడానికి మేము 9కి స్టార్ట్ అయ్యి ఒక బస్ తీసుకున్నాము. అంటే బస్సులో ఎక్కాము, 20 మెంబర్స్ ఉండే బస్సులో. సో అలా వెళ్ళడం వల్ల మాకు ఇంటికి తిరిగి వచ్చేసరికి 1:30 అయిపోయింది. చాలా టైం పట్టేసింది. అందుకు ఈసారి బస్ తీసుకోకూడదు అని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళాము. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మేము ఒక ప్రైవేట్ ఎట్టిగా కార్ బుక్ చేసుకున్నాము. సో ఇందులో అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోతుంది నార్మల్వి. అండ్ బస్సులో వెళ్తే మాత్రం ఆ 10 to 15 మినిట్స్ అయ్యే దర్శనం 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పడుతుంది, అందరూ గ్యాదర్ అయ్యి వచ్చేసరికి. నాసిక్ వెళ్ళాక మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ముక్తిధామ్. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న శివలింగాలన్నింటినీ కూడా చూపిస్తారు. అవే కాక కాశీ విశ్వనాథ శివలింగం కూడా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తారనమాట. ఇంకా సీతారామ ఆంజనేయుల వారు, అమ్మవారు, ఇంకా చాలా ఇమేజెస్ ఉంటాయి. సో ఇందులో రామాలయం అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూపిస్తారు. ఇంకా దశావతారాలు కూడా ఉంటాయి ఇక్కడ. సూర్యనారాయణ స్వామి, ఇంకా నవగ్రహాలు, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తారనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అన్నీ చూడొచ్చు ఇమేజెస్ అన్నీ. అండ్ ఇక్కడ మాకు ఓన్లీ 15 మినిట్స్ పట్టింది. అదే లాస్ట్ టైం బస్సులో వెళ్ళినప్పుడు ఇక్కడ 45 మినిట్స్ పట్టింది అందరూ గ్యాదర్ అయ్యేసరికి. సో చాలా వర్షం వచ్చింది మేము వెళ్ళిన రోజు. సో మేము నాసిక్ వెళ్ళినప్పటికీ త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గర చాలా వర్షం వచ్చింది. సో అయినా కూడా మేము ఇలాంటివి తీసుకుని రెయిన్ కోట్ స్టార్ట్ అయిపోయాము టెంపుల్లోకి. సో ఇక్కడ మేము చేసిన హ్యాక్ ఏంటంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే, మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం టికెట్ తీసుకుని వెళ్ళేసరికి దర్శనం ఒక 2 అవర్స్ పట్టింది. బట్ ఈసారి మేము కార్లో ఉన్నప్పుడే త్రయంబకేశ్వర్.org అనే వెబ్సైట్లో మేము టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళగానే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం అంతే, మేము టికెట్ చూపించి. సో ఇక్కడ నించుని టికెట్స్ తీసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ చాలా వర్షం పడింది. సో కొంచెం దర్శనం అనేది కష్టమైంది. బట్ 40 మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ దక్షిణం ఇచ్చిన వాళ్ళకి ఒక ప్రసాదం ఇస్తారు. ఈ ప్రసాదం ఇచ్చారు. బయట షాపింగ్ చేద్దామంటే చాలా వర్షం పడుతుంది. సో పెద్దగా ఏం షాపింగ్ చేయలేకపోయాను ఈసారి. లాస్ట్ టైం అయితే చాలా కొన్నాను. సో దారిలోనే ఒక దాబాలో భోజనం చేసాము. ఇది యావరేజ్గా ఉంది భోజనం, అస్సలు బాగోలేదు. సో ఇక్కడ భోజనం చేసి మేము 6 ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. సో నాసిక్లో 6 ప్లేసెస్ చూడడానికి ఒక ఆటో తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ని అలో చేయరు. సో వీళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆటో తీసుకునే వెళ్ళాలి మనం, లేదంటే మన ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళొచ్చేమో. సో ఫస్ట్ అయితే మేము స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసారని చెప్పారు. ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నారు చూసారా ఆంజనేయ స్వామి, అదే ఇది. అండ్ నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ లక్ష్మణ్ టెంపుల్కి. అంటే ఇక్కడ శూర్పణఖ ముక్కు కట్ చేశారని లక్ష్మణుడు అని చెప్తారు, అందుకే ఇక్కడ లక్ష్మణుని పెట్టారు విగ్రహం అనేది. సో ఇక్కడ విజిట్ చేసాము, ఈయన లక్ష్మణుడు. అండ్ నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి రామ్కుంద్. అండ్ ఇక్కడ గోదావరి ఆరిజినేట్ అయిందని చెప్తారు. మనకి రాజమండ్రిలో గోదావరి ఉంటుంది కదా, ఇక్కడ నాసిక్లో కూడా గోదావరి కనిపిస్తుంది. గోదావరి ఎక్కడ ఉంటే అక్కడ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మేము కొంతసేపు కూర్చున్నాము, చాలా కూల్ బ్రీజ్ ఉంది, మాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇక్కడ నేను ఈ జలం అనేది కొంచెం నెత్తి మీద వేసుకున్నాము. అండ్ బయటకు వెళ్తే అర్ధనారీశ్వర స్వామివారు ఉంటారు, ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇక్కడ బొట్టు కూడా పెడతారు, అది పెట్టించుకున్నాం. బొట్టు చాలా బాగా పెట్టారు మా అందరికీ కూడా. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ సీతా గుఫ. ఇది చాలా ఇరుగ్గా ఉండే ప్లేస్ అనమాట, లోపలికి వెళ్ళాలన్నమాట, గుహలా ఉంటుంది. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి బయటికి రావడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఇది ఎందుకంటే రాముల వారు ఏదో యుద్ధం జరిగేటప్పుడు పంచవృక్షాల సాక్షిగా, అంటే మర్రి చెట్లు పంచవట్ అంటారు, పంచవృక్షాల సాక్షిగా సీతమ్మ వారిని ఇక్కడ ఉంచారనమాట గుహలో. అందుకు ఇక్కడ పంచవృక్షాలు కూడా నెంబర్స్ వేసి చూపిస్తారు. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ కాలారాం మందిర్. ఇప్పటి వరకు పంచవట్లో చూసినవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ టెంపుల్ అనేది చాలా పెద్దది. ఇక్కడ మంచి ఫొటోస్ కూడా దిగాము. ఇది లాస్ట్ ప్లేస్ అనమాట నాసిక్లో. సో మొత్తం అంతా తిరిగి వచ్చి ఇక్కడ కూర్చుని హ్యాపీగా అనిపించింది. ఇదంతా చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. ఈ 6 ప్లేసెస్ ట్రిప్ ఇక్కడే స్టార్ట్ అయింది అండ్ ఇక్కడే ఎండ్ చేశారు. ఇది అయిపోయాక మేము ఇక్కడే ఒక హోటల్ ఉంటే అక్కడ కాఫీ తాగి మేమైతే రిటర్న్ జర్నీకి స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయింది. అదే లాస్ట్ టైం బస్సులో వెళ్ళినప్పుడు అర్ధరాత్రి 1:30 అయింది ఇంటికి వెళ్ళేసరికి. సో ఈ వ్లాగ్లో నేను ఏమైనా తప్పులు చెప్పుంటే లేదా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.